ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని చారిత్రక నాగోబా దేవాలయంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్న నాగోబా జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నాగోబా జాతర నిర్వహించనున్న నేపథ్యంలో నాగోబా ఆలయంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీఓలకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేసి అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నాగోబా జాతరకు తరలి వస్తారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు. గతంలో మంజూరైన తాత్కాలిక శాశ్వత నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనట్లు చెప్పారు. జాతర ప్రారంభానికి ముందే అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాగోబా జాతరలో శాశ్వతంగా ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ తెలిపారు. ఈరోజు మనం ఏవైతే అనుకున్నామో అవి అన్నీ కూడా వర్క్స్ టేకప్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో ఎక్కడైనా క్వాలిటీ మేనర్లో, క్వాలిటీ ఇష్యూస్లో కానీ లేదు వర్క్స్లో, అరేంజ్మెంట్స్లో కానీ ఎక్కడైనా గ్యాప్స్ ఉండకూడదు. ఎందుకంటే చెప్తున్నామంటే మనకి ఇప్పుడు సీఎం సార్ కూడా జాతర ముందు కానీ, జాతర టైంలో కానీ, జాతర తర్వాత కానీ కూడా ఎప్పుడైనా రావడానికి ఆస్కారం ఉంది. బికాజ్ వేరే కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సీఎం సార్ది, చనాకా కొరట కానీ మీరు పేపర్లో కూడా చూసి ఉండొచ్చు. సో అక్కడ వస్తే మళ్ళీ ఇక్కడ కూడా జాతర ముందు కూడా ప్రిపరేటరీ వర్క్స్ కానీ, పర్మనెంట్ వర్క్స్ కానీ లేదు దర్శనం కోసం కానీ కూడా వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, విజిట్ చేస్తారు. సో అప్పుడు మనం ఏవైతే మనం అనుకున్నామో అవి జరగకపోతే ఇబ్బంది అవుతాయి. జాతర చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మీకు ఎవరైనా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే పిఓ గారితో నాతో మళ్ళీ దయచేసి అడగండి. కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా కూడా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ రావాలి, మళ్ళీ వర్క్ జరగడం లేదంటే కరెక్ట్ కాదు. ఆల్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ టు యూ. ఫస్ట్ డే కూడా ఇచ్చాము, కానీ మళ్ళీ ఈరోజు మళ్ళీ మీకు డౌట్ వస్తున్నాయి ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ గివెన్ ద ఇన్స్ట్రక్షన్స్ వీ విల్ ఆబ్వియస్లీ హెల్ప్ యూ విత్ ద ఫండ్స్ ఆల్సో. లేవు మరి నేను చెప్తున్నాం కదా, మళ్ళీ అందుకే వచ్చినాము, మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము. సో ఇప్పుడు మీరు అందరూ కూడా నోట్ తయారు చేసి, మనం ఈరోజు ఏం టెంపరీ వర్క్స్ గురించి డిస్కస్ చేసాము, జాతర సంబంధించిన వాటికి నోట్ కూడా 1 పేజ్ నోట్ కూడా తయారు చేసి టైమ్ లైన్ కూడా, డెడ్ లైన్ కూడా మెన్షన్ చేస్తూ పిఓ గారికి సబ్మిట్ చేయండి. దట్ ఈస్ 1 థింగ్. సెకండ్ థింగ్, ఏవైతే మీకు పర్మనెంట్ వర్క్స్ కూడా మనం ఈరోజు ఏవైతే అనుకున్నామో, పాత ఏవైతే డిపిఆర్ తయారు చేసామో దాంతో కంపేర్ చేస్తూ ఇంకా పర్మనెంట్ వర్క్స్ కూడా ఏవైతే యాడ్ చేయాలో యాడ్ చేసి లాస్ట్ మూమెంట్లో మళ్ళీ హడావిడా అయితే ముందు ప్రిపరేటరీ తయారు చేసి పెట్టండి. మూడో విషయం వచ్చేసి మీకు ఆల్రెడీ ఒక 6 crore సంబంధించిన తర్వాత 1 crore సంబంధించిన ఆల్రెడీ గ్రాంట్ శాంక్షన్ ఉన్నాయి. వాటికి కూడా ఒక నోట్ తయారు చేసి దాంట్లో ఏవైతే టోకన్స్ పెండింగ్ ఉన్నాయో, ఏం పెండింగ్ ఉన్నాయో, 15 crores రోడ్ కూడా అవి కూడా తయారు చేసి ఇవ్వండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ 3 మనం నోట్స్ కూడా మాకు కావాల్సిన ఉంటుంది. 1 thing is రిగార్డింగ్ ద జాత్రా వర్క్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్, మెన్షనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద వర్క్స్ అండ్ బై వెన్ విల్ యూ కంప్లీట్. That 1 note you all have to submit to PO garu, and then we will submit it to the government. Second thing is particularly tribal welfare. You have to submit a note regarding that is road and 6 crores work, including the pending tokens. Third thing vachesi, you have to also prepare a DPR for other permanent works, whatever we have seen. Malli naaku idi malli cheppalsina avasaram ledhu. Ivi chusamu, avi chusamu, paata DPR tho kuda compare chesi